నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. జోగి రమేష్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఆయన వెళ్తూ ఒక కామెంట్ చేశారు. నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే అరెస్ట్ జరుగుతుందో ఇది అక్రమ అరెస్ట్ అని. మరి వైసీపీ వాళ్ళు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అవేంటి, దీన్ని ఎలా చూడాలి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జోగి రమేష్ గారు అంటున్నారు, నేను బీసీని కాబట్టే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్, ఇది కుట్రపూరితంగా వ్యవహార శైలి అని. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు, బీసీలు అంటే కూటమి నాయకులకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఇష్టం ఉండదు కాబట్టి బీసీలని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే ఇది, బీసీలు ఎదుగుతుంటే వారు చూడలేరు అని. అసలు ఏంటి జోగి రమేష్ గారి అరెస్ట్కి బీసీలకి ఉన్న సంబంధం ఏంటి? అసలు జోగి రమేష్ గారు ఏ కేసు మీద అరెస్ట్ అయ్యారు అనేది ఒక్కసారి క్లియర్గా చెప్పండి. ఒకటమ్మా, ఎన్ని రాజకీయ ఆరోపణలు కానీ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బ్యాక్ బోన్ గా ఉన్నది బీసీలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చూశారు, తట్టుకోలేకపోయారు. మరోసారి వస్తే మన ఆస్తులు ఉండవు, మన పొలాలు ఉండవు అనేటువంటి భయంతో కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వేశారు అంతా, బీసీలు అందరూ కూడా అండగా నిలబడ్డారు. నేనంటే ఈ రోజున జోగి రమేష్ వచ్చి తన మీద వచ్చినటువంటి వస్తున్నటువంటి ఆరోపణలు నిజం లేదు, కావాలని కక్ష తీర్చుకుని, నీ మీద కక్ష తీర్చుకునేది ఏముంది? నీ చేసినటువంటి తప్పు మామూలు పనులు చేసావా? అధికారంలో ఉండగా ఒక మంత్రి హోదాలో ఉండి నీ భాష, నీ విధానం, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక ఉద్దేశంతో అక్కడ ఎదురుగుండా మహిళలు ఉన్నారా, విద్యార్థులు ఉన్నారా, ఏమున్నారో చూసుకోకుండా బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు గారి వయసు మీద, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రీతిలో దారుణమైనటువంటి భాష మాట్లాడావు. మర్చిపోయావా? ఏ మాట మాట్లాడావు? అధికారంలో ఉండగానమ్మా ఆ నియోజకవర్గంలో అతను వెళ్తుంటే రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే కూర్చున్న వాళ్ళు, గ్రామాల్లో కూర్చున్న పెద్దలు కూడా లేచి నుంచోవాలి, దండం పెట్టాలి. అలా పెట్టలేదని చెప్పేసి ఒకసారి క్యాన్వా వెళ్తుంటే పెట్రోల్ బంక్ దగ్గర కుర్రోడు పాపం కూర్చుని సెల్ ఫోన్ చూసుకుంటాడట. చూసుకోలేదు మినిస్టర్ గారు వెళ్తాం లేదని. వెళ్తున్నప్పుడు వెంటనే వెళ్ళి వెంటనే పోలీసులు పంపించి ఆ కుర్రోడు అరెస్ట్ చేసి లోపలెట్టించారు. అంటే రాచరకంగా, అంతే రాచరకంగా, ఎంత మునరకంగా చేశాడు. మర్చిపోయారా అంతాను? ఈ రోజున మొలకల చెరువులో జరిగినటువంటి ఆ లిక్కర్ స్కామ్ లో నకిలీ మద్యాన్ని తయారు చేయించింది నువ్వే. తయారు చేయమని దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లితే నీకు 3 కోట్లు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఆ జనార్దన్ రావు అతన్ని చేసింది నువ్వే. ఆ జనార్దన్ రావు వ్యక్తిని ఆఫ్రికా పంపించింది నువ్వే, అక్కడ ట్రైనింగ్ ఇప్పించింది నువ్వే, ఈ సెంటర్లు నడిపిందని నువ్వే. ఇవన్నీ నీ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఎవరికో నిజమో అని చెప్పి జనార్దన్ రావు గారు అరెస్ట్ అయిన తర్వాత మాట్లాడేస్తే అతను కూడా స్వయంగా చెప్పాడుగా, నా ఆర్థిక పరిస్థితికి అతను సహకరిస్తా అన్నాడు, అందుకే నేను ఒప్పుకున్నాను అని. అతను జోగి రమేష్ ఫోన్ చాట్ అంతా కూడా బయటకు వచ్చిందిగా. అతను నాకు సంబంధమే లేదని ఒకసారి, మళ్ళీ అతను గతంలో 10-15 సంవత్సరాల క్రితమే నాకు వాళ్ళ కుటుంబం ఒకే వీధిలో పెరిగేవా, వాళ్ళకి మాకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి పెళ్లిలో కలుసుకున్న ఫోటోలు అన్ని అతనే మాట్లాడుతున్నాడు. అంటే నీ మీదకి వచ్చేటప్పటికి అగ్రిగోల్డ్ స్కామ్ అమ్మా, అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్ లో వాళ్ళ కొడుకుని కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు కూడా ఇలా అన్నాడు, నేను బీసీని కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు దాచుకున్నప్పుడు కులం గుర్తుకు రాలా. నేను అరెస్ట్ చేసిన దగ్గరికి వచ్చేటప్పటికి నీకు కులం గుర్తుకొచ్చింది. నీకు ఆ కుర్రోడమ్మ, చిన్న కుర్రోడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి అంటే ఆ కుర్రోడు పెట్రోల్ బస్తాలు పెట్టారు. అతను మీ కులస్తుడే, బీసీ కులస్తుడే. మరి అప్పుడు రాలేదు కులం, ఎందుకు రాలేదు మరి వాళ్ళకి అండగా? అంటే నీ దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు దోచుకుంటాక అడ్డు రాదు, దాచుకుంటాక అడ్డు రాదు. ఇటువంటిప్పుడు మాత్రం కులం, నేను బీసీని కాబట్టి ఖచ్చితంగా నువ్వు బీసీవే. బీసీ అంటే ఏంటి? బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని కాదు, నువ్వు బిగ్ క్రిమినల్. నీకు అబ్రివేషన్ ఏదంటే నువ్వు బిగ్ క్రిమినల్. నీ బీసీ పదానికి అర్థం అది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా అక్కడ జరిగేటువంటి చిన్న ఆఖరికి పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలంటే కూడా లంచం. అక్కడ సంబంధించి కృష్ణా జిల్లా కృత్తివెన్ని మండలంలో సంబంధించి మరాడవులు చెట్లకు వాటికి అన్ని ప్రకృతి విధ్వంసం చేశాడు. గ్రామాల్లోకి వెళ్ళి రెచ్చగొట్టాడు, నానా మాటలు మాట్లాడాడు. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మైమరిపించాలి, మంత్రి పదవి లాంటిది కొట్టాలి అని చెప్పేసి. అగ్రిగోల్డ్ స్కామ్లు, ల్యాండ్ స్కామ్లు, లేకపోతే రైతుల దగ్గర నుంచి ఈ స్కామ్లు ఒకటి కాదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కొత్తగా పైగా వచ్చి అసలు ఇప్పుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు. అటువంటిది దుర్గ గుడికి వెళ్ళి వచ్చి కింద అది ఏంటిది హారతి
అవును సార్. చేతిలో పెట్టి ఏదో ఏదో శుద్ధపూసలాగా ప్రమాణాలు, ఈ ప్రమాణాలు చేస్తే ఇది అయిపోద్దా? మరి మిగతా నువ్వు చేసిన పాపాలన్నీ పోతాయా? ఇప్పుడు న్యాయస్థానాల్లో ఎందుకు రాజ్యాంగం మీద ఇవన్నీ తీసేద్దాం, ఇంకా న్యాయస్థానాలు కోడ్లు ఇవన్నీ తీసేసి ఇంకా అందరికీ ప్రమాణాలు చేయను ఇవి చేయించాలి. ఇంకా ఈ దొంగ ప్రమాణాలు ఎవరు నమ్ముతారు? నీకు సంబంధం లేదే అంటా కాసేపు. అంటే పైగా విచిత్రం, వీళ్ళందరూ ఒకటే మాట మాడతారు, దమ్ముంటే నిరూపించండి అంటారు, అంటే మేము తప్పు చేయలేదు అంటారు. అంటే ఏంటి, మేము అంత పకడ్బందీగా చేశాం కదా, మీకు మేము దొరకం, సాక్ష్యాలు దొరకవు అని చెప్పేసి ఇప్పుడు రిమాండ్ వేశారు. ఎందుకు వేశారు? అతను తమ్ముడు ఆ కుటుంబంలో ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా దేనిలో మళ్ళీ నోటీసులు ఇచ్చారట. ఎంతంది ఒకటి కాదమ్మా, ఆ కుటుంబం ఎలా పడి దోచుకుందంటే ఆ నియోజకవర్గాల్లో మొత్తం ఒక రాబందులా వాలిపోయారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరో బయటకు వచ్చి మాట్లాడలేదు. ఈరోజు వస్తుంది కేవలం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లేయాలి. అసలు మద్యం కేసు పెద్దదోటి ఉంది, ఒక పక్కన చేసి నడుస్తుంది నకిలీ మద్యం. అదే 3,500 కోట్లు 4,000 కోట్లు అంటారు కంటే దానికంటే 10 రెట్లు పెద్దది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులందరూ కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చి బెయిల్ మీద తిరుగుతున్నారు. ఏంటంటే రాష్ట్రానికి ఒక నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను హరించి ఆరోగ్యాలను పాడు చేసి ఎన్నో రకాలుగా చేసినటువంటి వ్యక్తులు మీరు వచ్చి ఇలా మొసల కన్నీరు కారుస్తా నాకు సంబంధం లేదు అంటే సంబంధం లేదంటే నిరూపించుకో. న్యాయస్థానంలోకి వెళ్ళి నేనేం సంబంధం లేదు, ఏం చేయలేదు నిరూపించుకో. నాకు నా జనార్దన్ రావుకి అసలు సంబంధం లేదని నిరూపించుకో. మరి జనార్దన్ రావు స్వయంగా చెప్పాడు కదా, రెడ్డిస్ అక్కడ ఆఫ్రికా కంట్రీలో ఉన్నటువంటి రెడ్డిస్ లో ట్రైనింగ్ ఎందుకు ఇప్పించారు? అక్కడ ఆ రెడ్డిస్ కంపెనీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు దాన్ని బ్యాన్ చేయమంటాం ఏంటి? ఇవన్నీ ఒకటి కాదమ్మా. ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోవాలో ఆ విధంగా రాష్ట్రాన్ని విపరీతంగా దోచుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళ మీదకి కోర్టులు కానీ, ఇప్పుడు మేమేమి కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వచ్చి అపరాత్రి వచ్చి అరెస్టులు చేయలేదే, నీ మీద ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేయలేదే. గతంలో మీరు చేసినట్టు నోటీసులు ఇచ్చి సంతకం తీసుకెళ్లి అరెస్ట్. చంద్రబాబు గారినే ఏ విధంగా అరెస్ట్ చేశారమ్మా? కనీసం ఆయన మాట్లాడిచ్చారా? లేదు. తీసుకెళ్లిపోయి టపటప అరెస్ట్ చేసేశారు. వ్యవస్థలను ఉపయోగించుకున్నారు. అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా ఉపయోగించుకున్నారమ్మా? అతను ఇబ్బంది పెట్టారు. అనారోగ్యంతో ఉన్నా కూడా రాష్ట్రం అంతా తిప్పారు. పవన్ కళ్యాణ్ గారిని కనీసం హోటల్ నుంచి బయట రాకుండా నిర్బంధించారు 2 రోజులు. రాష్ట్రంలో రాకుండా రోడ్డు మీద పడుకునే చేశారు. ఎన్ని మర్చిపోతారు ఆ ప్రజలు? ఆ రోజున వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసుకుంటూ వచ్చి ఈ రోజున మీ తప్పులను బయటకు వస్తుంటే బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం మా మీద కక్ష తీర్చుకుంటుంది. నేను బీసీని కాబట్టి కులాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా? నువ్వు ఏం చేసావు? నువ్వంటే నువ్వు తోచుకున్న దోపిడీ సొమ్మంతా ఏమన్నా మీ బీసీ కులాలందరికీ పంచిపెట్టావా? నీ ఆస్తులని పంచిపెట్టావా? అదేం చేయలేదు కదా. అంటే కులాలు అడ్డు పెట్టేసుకుంటే తప్పుడు పనులు చేయడం, కులం కూడా వెనకాల దాక్కుంటా ఉంటే న్యాయస్థానాల్లో కులాలు బట్టి రాజ్యాంగం రాయలేదమ్మా. తప్పు ఒప్పు ఎవరు తప్పు చేసినా, ఏ కులాల వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా అందరికీ సమానంగానే ఉంటది శిక్ష. అంతే. నీకు కూడా పడేది. నువ్వు తప్పు చేస్తుందని చెప్పేసి న్యాయస్థానం నమ్మి ఆధారాల సహా అంతా నమ్మి అనుకోండి, ఖచ్చితంగా శిక్ష వేస్తారు. లేదనుకోండి ఇక దమ్ముంటే నిరూపించుకో. అదే అంటున్నాను, నువ్వు బీసీవే బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన వ్యక్తి అని మామూలుగా క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు బిగ్ క్రిమినల్. ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన మాటలకే, చేసిన పనులకి, తప్పుడు పనులు అన్నిటికీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానంలో శిక్ష పడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.